ప్రతి నెల 10 సంవత్సరానికి అందరికి చెప్పాలా జాబ్ కావాలంటే మా ఇస్మాన్ సార్ ఎరువులు మేడం కదా అది ఉన్నట్టుండి పెరికేస్తారు మన టైంలో వచ్చేది తీసేసి కానీ మన గవర్నమెంట్ ఇంకా ఉందండి ఓపిక పెట్టు నీకు పింఛన్ తీసి ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ నుంచి నాయుడు నుంచి చిన్న మాట నాయుడు నుంచి అట్నే ఉంటాం చేసి పెడతా చేసి పెడతాను సునీల్ అన్న బాజీ కావు బాయ్ చడో బయలు సునీలకి సైకిల్ మా ఇల్లు గెలిచిన తర్వాత వెంటనే ఫస్ట్ చిన్న మాట సునీల్ అన్నట్టు సపోర్ట్ చేయాలి ఎప్పుడు అక్కడే ఉంటాను కాబట్టి అప్పట్లో వేయాలి సునీల్ ఎప్పటి నుంచో మనకు సేవ చేస్తుంది ఇతను కూడా ఆయన దగ్గర సేవ చేయించుకోవాలి గుర్తు చూసుకోండి సైకిల్ గుర్తు
వదిరా వదిరా ఎట్ట బాయ్ అప్పుడు అలీ బాయ్ అటు వెళ్ళిపో అది అప్పుడు అలీ బాయ్ నువ్వు సైడు అది అట్టే ఉండు సైడ్ 3 సిలిండర్లు ఉచితం మనకి అమ్మఒడి ఎంతమంది ఉన్నా ఉచిత బస్సు లేదు అన్ని అవకాశాలు ఉన్నాయి మనకి వెనకరండి అక్క అందరూ వెనకరండి అక్క మీరు ఏమన్నా కొద్దిగా సైడ్ జరుపు మీరు ఊరు మన నంబాలి అందరూ జనాభా చెప్తారు ఇంకా మూడు ఇప్పుడు దాన్ని ఒక పెద్ద 25 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం మనుషులు 56 ఓట్లు అని చెప్పారు ఎప్పటి నుంచో వీళ్ళు ఇక్కడే ఉండరు. మధ్యాహ్నం అన్నం తినేసి ఏం చేస్తున్నారు మేడం ముందు సైడ్ చాలే బాబుకి కొట్టేయాలి సరే మీరు తమ్ముడు వెనక 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 సైడ్ పక్కన మీరందరూ ఆగాల ఇప్పుడే వినడు ప్రోగ్రాం అయ్యేదాకా अली भाई ओ अली भाई अव्वल भी जिताए अच्छा आप लोग फोटो डाउनलोड कर सकते मालूम है नहीं पत्रकार क्या क्या दिए सब वोट है तुम्हारा देखिए आप ఒక్క నిమిషం అక్క ఆగండి కొద్దిగా ఒక్క నిమిషం బ్రో సైడ్ अच्छा खुद साइड को बता अंदर మీరు ఇళ్ళలో కూర్చోకూడదు ఇంకా బయటికి రావాలి మీరంతా మీరంతా క్యాన్వాస్ చేయాల్సింది అదే అనాలి బయటికి రావాల్సింది పక్కనే అవునా పాంప్లెట్ లేనే
ఇదో రమేష్ అన్న హలో వాడు ఇంకా చెప్పలేదు మనకి మాట్లాడుతున్నా వదిలిపోదు నా పాద మరి కదా ఈరోజు చెప్తాను దీనికైనా పెట్టదు కదా సరే ఓకే కానీ ఎత్తేసాను దానికే ప్రాబ్లం లేదు నువ్వు ఎప్పుడు పంపిస్తుంది ఎత్తుకెళ్తా మనకి చెప్పున్నారు సెక్యూరిటీగా పక్కన కనిపించిన బాగా ఎవరికా చెప్పాలా అది పలకరింపులోనే సందు అయిపోయింది अभी टाइम है సైడ్ 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 చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లీడర్ సునీల్ అన్న నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే ఎక్కువ పోవాలి ఎక్కువ పోవాలి అట్లా ఉన్నా మా 2వ వార్డు బనిగిసాపేటలో భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మీద మా మాజీ శాసనసభ్యులు పాసిటి సునీల్ కుమార్ గారి మిస్సెస్ సంధ్యక్క గారికి సంధ్యక్క మా వార్డు రావడం భవిష్యత్తు గ్యారెంటీ కార్డులు పంచడం ప్రతి ఇంటింటికి పోయి ప్రచారం చేసే కార్యక్రమం ఈ భాగంలో ఈరోజు 1995లో మా సునీల్ అన్న చైర్మన్ ఉన్నప్పుడు వేసిన రోడ్లే ఇవన్నీ అప్పటి నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డు వేసా ఆ తర్వాత వినాయకుడి గుడి కాడ ఒక రోడ్డు వేసా 2 బోర్లు వేసా ఆ తర్వాత సరోదయ ఇదిలో 10 లక్షలతో ఒక వర్క్ చేశా ఈ పంట కాలం మొత్తం డ్రైనేజ్ అంతా సునీల్ అన్న హయాంలోనే చేశాము తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 9 లక్షలు మొత్తం కలిసి 54 లక్షల వరకు ఈ బనిగిసాపేటలో చేసాం 2 బోర్లు వేసాం 3 రోడ్లు వేసాం కొన్ని సీసీ రోడ్లు వేసాం కాలువలు గట్టాం అనేక సమస్యల మీద సునీల్ అన్న ఎవరికైనా బాగలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ చాలా మందికి ఇప్పించాం చంద్రన్న బీమా అదేవిధంగా చనిపోతే 2 లక్షల రూపాయలు 15 రోజుల్లోనే వాళ్ళు పింఛన్ ఇచ్చే కార్యక్రమం సునీల్ అన్నకి చెప్పి ఇప్పించా ఈ వార్డులో అదేవిధంగా ఎవరైనా ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే అన్నా ఈ పరిస్థితి ఉందంటే ఎంతో ఒకటి అతన్ని సహాయం చేసేవాడు తెచ్చిచ్చేవాడిని అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క పని కాదు కదా తట్ట మట్టి వేయలేదు ఈ రోడ్లు ఎట్ట అయిపోయినాయంటే మొన్న ఇటీవల మొత్తం పగలు కొట్టేసి ఒక రోడ్డు వేసిన దాఖలా లేదు కమిషనర్కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నాకేం అసలు పైసలు లేవు మేమేం చేయలేమని చెప్పే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది ఈ ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏ రోజుకైనా వార్డులోకి వచ్చిన పాపాన్ని పోలే మొన్న ఇటీవల వరదలు వచ్చేస్తే
అసలు ఈ దరిదాపులో తిరిగి చూడలేదు. అందుకోసం రాబోయే రోజుల్లో మన స్థానికుడు మన గూడూరు మన సునీల్ అన్నకి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ వార్డు ప్రజలంతా ఎక్కువ మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటున్నాం. మనం బాధపడుతున్నాము, కానీ అవగాహనతో ఈ తూరైనా కానీ మనం సునీల్ అన్నని గెలిపించి సిబిఎన్ని సీఎం చేపించామంటే మనకి ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు వస్తాయి, ఎన్నో అభివృద్ధి మార్గాలకు వెళ్తాము. చదువు లేని వాళ్ళకి జ్ఞానోదయం కలిగేటట్టుగా ఇప్పుడు ఒక చర్చ, ఒక సమస్యలాగా ఎదురైంది మనకి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి లేని దేశంగా, అభివృద్ధి లేని రాష్ట్రంగా మనం ముద్ర వేసుకొని ఉన్నాము. ఎందుకంటే మన ఇప్పుడుండే ప్రభుత్వము ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తుందంటే ప్రతి చిన్న విషయానికే పెద్ద సమస్యగా ప్రతి ఒక్కరి మీద కేసులు ఎఫ్ఐఆర్లు చేయటము వాళ్ళ ప్రభుత్వంలో ఏర్పడుతున్న సమస్యలు ఇవి. వీటి నుంచి మనం కాపాడుకొని మన ప్రజలము ఓటు హక్కుని సరైన విధంగా వినియోగించుకొని మనము ఏ ప్రభుత్వం అయితే మనం అభివృద్ధి కలగలుగుతామో ఆ ప్రభుత్వంలోకి మళ్ళీ తెప్పించుకొని కష్టపడి సిబిఎన్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే హైదరాబాద్ని ఈ రోజు దినం అక్కడ చిన్న బిట్టు కొనుక్కోవాలంటే కానీ కోటీశ్వరులై ఉండాలి. కానీ మన ఏపీ దగ్గరకు వచ్చే టయానికి చిన్న బిట్టుని అమ్ముకోవాలన్నా కానీ చాలా కష్టంగా ఉంది. అలాంటి ప్రభుత్వంలో మనం బతుకుతున్నాము. అలాంటి వాటిని అరికట్టాలి అనుకుంటే మనం సిబిఎన్ని గెలిపించాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సునీల్ అన్న, నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను. సునీల్ అన్న చిన్న క్యాడర్ నుంచి ఈ రోజు ఈ గొప్ప స్థాయికి ఎదిగారంటే ఆయనలో అభివృద్ధి లేకపోతే ఈ స్థానానికి వస్తారా అన్న? మళ్ళీ ఆ అన్నని గెలిపించుకొని మన ఈ గూడూరు నియోజకవర్గానికి అభివృద్ధి మార్గాన్ని తెప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారము. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమము బంగీసాపేటలో స్టార్ట్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి ఈ వార్డులో తిరుగుతూ ఉంటే ఎన్నో సమస్యలు మాకు ఎదురవుతూ వచ్చాయి. ముఖ్యంగా ఈ పెన్షన్ లేకపోవడము, ఒంటరి మహిళలకి కూడా పెన్షన్ ఆపేయడం కూడా జరిగింది. చాలామందికి తెలుగుదేశం పార్టీ అని చాలామందికి పెన్షన్లు తీసేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమి వాళ్ళు మనుషులు కాదా? ఏమని మీకు మానవత్వం లేదా? ఎంత మాత్రమో ఏమి వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? సరే వాళ్ళకన్నా ఓట్లు తీసేయండి. ఎంతవరకు మీరు ఇట్లా చేస్తారు? వాళ్ళందరికీ ఇటు తీసేసి వాళ్ళందరూ ఈరోజు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క ఇంట్లో చదువుకున్న పిల్లలు మాకు ఉద్యోగాలు లేవక్క, మేము చదువు కంప్లీట్ చేస్తున్నాము, ముఖ్యంగా మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పడం జరిగింది. మేము అదే చెప్తా వచ్చాము. యువగళం ద్వారా మేము నిరుద్యోగ భృతి ఇస్తాము, అంతా 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది అని వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా రోడ్డు సమస్యలు చెప్తా ఉన్నారు, కరెంటు బిల్లుల సమస్యలు, కరెంటు సంగతి కూడా చెప్తా ఉన్నారు. కరెంటు బిల్లులు చూస్తే విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఒక నెల వచ్చిన కరెంటు బిల్లు 2వ నెలలో రావటం లేదు. మా తెలుగుదేశం గవర్నమెంట్లో కరెంటు బిల్లు అనేది పెంచలేదు. అదే వైసీపీ గవర్నమెంట్లో 5 నుంచి 7 సార్లు వరకు కరెంటు బిల్లు పెంచడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు ఇచ్చేది 13,000 ఇస్తూ మా దగ్గర నుంచి లక్షలు తీసుకునే పరిస్థితికి వచ్చారు. అడిగితే మేము ఉచితంగా ఇస్తున్నారు. ఏం ఉచితాలు ఇస్తున్నారని మాకు అది అర్థం కావట్లేదు. సరే ఉచితాలు ఇచ్చారు, ఇవ్వకపోండి. వార్డును బాగుపరిచారా అంటే వార్డును బాగుపరిచే పరిస్థితిలో లేరు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, శానిటేషన్ అధ్వానంగా ఉంది, లైట్లు లేని పరిస్థితి, ఈ విధంగా వాటర్ లేని పరిస్థితి. ఇంకొక అరగంట అయితే చిమ్మ చీకటి అయిపోతుంది వార్డు అంతా. ఇది ఎంతవరకు 4.5 సంవత్సరం అయింది. ఏం మీరు లైట్లు వేసే పరిస్థితి లేదా? రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదా? అంత పరిస్థితిలో అది గవర్నమెంట్ ఉందా? మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా మేము తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో పథకాలను ముస్లిమ్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ముస్లిమ్స్కి ముఖ్యంగా గౌరవించి ఎన్నో పథకాలను ఇవ్వడం జరిగింది. పేద ముస్లిం మహిళలకి పెళ్లి ఖర్చులకి దుల్హన్ పథకం కింద 50,000, హిమామ్కి 5,000 లెక్కన ఇచ్చాము, మౌజన్స్కి 3,000 లెక్కన ఇచ్చాము, హజ్ యాత్రకి సబ్సిడీ ఇచ్చాము, హజ్ హౌస్లు కట్టించాము, రంజాన్ తోఫాలు ఇచ్చాము. గొప్పవాళ్ళతో సహా పేదవాళ్ళు కూడా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రన్న గారు రంజాన్ తోఫా అనేది ఇవ్వడం జరిగింది. మకాన్ లోన్లు 2 లక్షల లెక్కన ఇవ్వడం జరిగింది. మసీదు మరమ్మతులు 5,000 నుంచి 50,000 వరకు ఇవ్వడం జరిగింది. మైనార్టీ మహిళల కోసము బంగీసాహిపేటలో 200 మంది ముస్లిమ్స్లకు కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ముస్లిం పిల్లలు చదువుకునే విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవాలంటే 10 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. విక్షేమ కార్యక్రమాలు ఇస్తూ వార్డుని డెవలప్ చేసే పరిస్థితిలో మా గవర్నమెంట్ ఉండింది. ఇప్పుడు గవర్నమెంటా సగం మందికి డబ్బులు ఇస్తూ వార్డుని కూడా పక్కన పెట్టేసేసి అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. మళ్ళా చెప్పుకుంటూ పోతున్నారు ఏమేమో చేస్తున్నారు.
మీరు కూడా ఓటర్లందరూ కూడా అర్థం చేసుకొని మనం నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ని రప్పించుకొని మన ఊరిని మన ఇంటిని బాగు చేసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా స్థానికత్వాన్ని బలపరచాలని స్థానికుడిగా నా భర్త మీకు అందరికీ తెలిసిన 20 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి వ్యక్తి ఆయన్ని గెలిపించుకొని మన బాబు గారిని గెలిపించుకొని మన ఊరిని బాగు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ అన్న టీవీలో చూస్తాడు నీకు ఉంటుంది. నేను చెప్పి అన్న మగవాళ్ళు అడ్డాలు వస్తున్నాను నాన్నే నేను అక్క అక్క మీరు వెనకాల ఉండండి అక్క జెండా అదే కదా అలే బా సైడ్కి రా. ఒరే 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 సైడ్కి అలీబాయ్ సైడ్కి గ్యాస్ గట్టిగా చెప్పండి భరోసా ఇక్కడ నేనేం రాలేదు. లేదమ్మా అక్కడ బాబాయ్ నీకు పాలు వస్తున్నాడు కదా నా